హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇచ్చే ఈ నోటిఫికేషన్కి మనకు 35 ఇయర్స్ వరకు ఇచ్చే ఏజ్ లిమిట్ ఇచ్చేవి చాలా రేర్గా ఉంటాయి. అయితే ఈ నోటిఫికేషన్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మంచి శాలరీస్ అనేవి ఇస్తారు. పర్మనెంట్ అయ్యడానికి కూడా ఛాన్స్ అనేవి ఉంటాయి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్, ఇచ్చిన పోస్టులు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎలా అప్లై చేసుకోవాలి అనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్తో పాటు బుక్స్, పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకేనా? ఈ రిక్రూట్మెంట్లో మనకు 10 పోస్టులను అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి మీకు ఉండవలసిన బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఒకవేళ మీకు డిగ్రీ అర్హత ఉండి ఎలాంటి సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, కంప్యూటర్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు సెలెక్ట్ అయ్యే ముందు 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జామియా హమ్దార్ద్ నుంచి రావడం జరిగింది. సో ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. ఓకేనా? సో ఇది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న నేషనల్స్, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లికే చేసుకోవచ్చు. మనకి ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఏంటన్నా ఇప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళి ఈ జాబ్లకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ నార్త్ ఇండియా నుంచి మన సౌత్ ఇండియాకి వచ్చి చాలా రకాల ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ బేసిక్స్ కాబట్టి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్ చేసుకొని మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇదే ఎక్స్పీరియన్స్తో కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఉంటాయి, లేదా ఇదే యూనివర్సిటీలో మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మనకు ఈ యూనివర్సిటీ అనేది టాప్ 50 యూనివర్సిటీలలో ఉంది. అది కూడా NIRF, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ ఫోరం నుంచి 2023లో టాప్ 50లో అయితే మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు సగం తెలిసినట్లయితేనే మీరు ఆఫ్ ఆఫ్ ద జాబ్ అయితే సాధించిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్గా మీరు అప్లికేషన్ చేయాలంటే కంప్లీట్లీ మీకు ఎలా ఇచ్చారు అంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అది పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ 8th January 2024 వరకు. అంటే మనకు కేవలం ఒక 5 days టైమే ఉంది. ఏంటన్నా 5 daysలో రీచ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ రీచ్ అవుతుంది. అంటే ఒక మీరు ఈ వీడియో ఇస్తున్న టైంలో చేస్తే, నేను రిలీజ్ చేసే టైంకి మీరు చేస్తే ఎగ్జాక్ట్ రీచ్ అవుతుంది. ఎక్కడికి రీచ్ అవ్వాలంటే అసిస్టెంట్ రిజిస్టర్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, జామియా హమ్దార్ద్ నగర్, న్యూఢిల్లీ 110062కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ చేస్తారో, ఓకేనా, వాళ్ళు అప్లికేషన్ చేసే ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనకు గూగుల్ ఫామ్ ఉంటుందండి. ఓకేనా? ఈ ఫామ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే గూగుల్ ఫామ్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి మీరు ఏదైతే నేను అడ్రస్ చెప్పానో ఆ అడ్రస్కి అయితే పంపించాలి. లాస్ట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి కంప్లీట్గా మనకు రిటర్న్ టెస్ట్ MCQ బేసిస్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇవి రెండు కూడా మనకు ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. అది కూడా ఢిల్లీకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెండ్స్, ఢిల్లీకి వెళ్ళడానికి అయితే మనం వెళ్ళొచ్చు, మన రాజధాని కాబట్టి. సో ఇలాంటి ఎగ్జామినేషన్స్కైనా మనం ప్రిపేర్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా చూడడానికైనా ట్రై చేయండి. ఎందుకంటే సో దట్ మీకు తెలుస్తుంది కల్చర్ ఎలా ఉంది, ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ ఉంది. సో మనం కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఏదో ఒక ప్రభుత్వ సంస్థలు కూడా ఈజీగా మనం సెట్ అవ్వచ్చు. ఓకేనా? అన్న అంత దూరం వెళ్ళను అలాంటివి అయితే పెట్టుకోకండి. అండ్ మీకు ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే మీ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి చాలా తక్కువ లెవెల్లో మీకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ చేయడానికి మనకు అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ 500 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ పే చేయడం కూడా చాలా డిఫరెంట్ వేలో ఉంది. ఈ అప్లికేషన్ ఫీ పే చేయడం సరిగా తెలియకనే చాలా మంది అప్లికేషన్ కూడా చేయరు. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫీజు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఓకేనా? నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ PDF అనేది మెన్షన్ చేస్తాను. ఈ 9th పాయింట్ ఏదైతే ఉందో ఈ 9th పాయింట్ మీద డైరెక్ట్ మీరు పే చేస్తే ఈజీ పే నుంచి కానీ మీకు పేమెంట్ అవుతుంది. లేదా ఓకేనా
మీ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేసి స్కానర్ యూజ్ చేసి కూడా మీరు అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు. ఏంటన్నా ఇది స్కానర్ అంటున్నావు, గూగుల్ పే అంటున్నావు, యాక్చువల్గా ఇది రియల్ నోటిఫికేషనా కాదా అంటే, ఈ రిజిస్టర్ ఈ యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు NIRF అని మీరు సెర్చ్ చేసినా కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ పేరు వస్తుంది. ఈ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి కెరీర్ సెక్షన్లోకి వెళ్ళినా కూడా మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు అప్లికేషన్ అనేది నేను గూగుల్ ఫామ్ నుంచి చెయ్యను అని అనుకున్నట్లయితే మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ UTR నెంబర్ అనేది కూడా మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చెప్తానంటే, అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోని అంటించండి. ఫోటోని అంటించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉంటే ఈ పేరుని ఈ విధంగా సైన్ చేయండి. ఓకేనా, క్రాస్ సెక్షన్లో సైన్ చేయాలి. దీన్ని సెల్ఫ్ అటెస్టేషన్ కాపీ అంటారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు టాప్లో ఉంటుంది, చూసుకోవచ్చు. అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని పెట్టండి. దాంతోపాటు మీరు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే ఆన్లైన్ పేమెంట్కి సంబంధించిన UTR నెంబర్ అనేది వస్తుందండి. ఓకేనా, మీ అప్లికేషన్లో UTR నెంబర్, మీ యొక్క పేమెంట్ సెక్షన్లో UTR నెంబర్ వస్తుంది. అండ్ దాంతోపాటు డేట్ ఉంటుంది. సో మీ యొక్క పేరు అండ్ మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మ్యారీడా అన్మ్యారీడా, మేలా ఫీమేలా, ఆయన SCనా STనా OBCనా, నేషనాలిటీ ఏంటి, డైరెక్ట్ ఇండియన్, పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్, మెయిలింగ్ అడ్రస్ అంటే మీరు ఉన్నదేంటి. సో పర్మనెంట్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ ఒకటే పెట్టేసేయండి. అండ్ మీ ఫోన్ నెంబర్ అండ్ దాంతోపాటు మీ యొక్క ఈమెయిల్ ID, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ SSC అండి. ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ SSC. ఎప్పుడు కానీ మనం ఏది స్టార్ట్ చేసినా కూడా SSCతోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇప్పటివరకు మీరు ఇంత ముందు ఎక్కడైనా వర్క్ చేసిన డీటెయిల్స్ అండ్ వాటన్నింటిని కూడా ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేశారు కదా. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత దీంతో పాటు మీ SSC మేమో, మీ ఇంటర్ మేమో, మీ డిగ్రీ మేమో, మీ క్యాస్ట్ మేమో, ఒకవేళ మీరు PHC అయితే PHC, ఇంతకుముందు మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్, వీటన్నింటి కూడా జిరాక్స్ తీయండి. జిరాక్స్ తీసిన తర్వాత ప్రతి సర్టిఫికేట్ మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ఫామ్, ఓకేనా, సెకండ్ జిరాక్స్ కాపీస్. సో ఇవన్నింటినీ కూడా మీరు ఒక ఎన్వలప్ పేపర్ తీసేసుకోండి. ఎన్వలప్ పేపర్ తీసేసుకొని ఎన్వలప్లో పెట్టేసి టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సంథింగ్ జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్చువల్ బేసిస్ అని మెన్షన్ చేసి టు ద అడ్రస్, ఓకేనా, లేదా ఇక్కడ టు ద అడ్రస్. ఈ టు ద అడ్రస్ అనేది ఇక్కడ నేను చెప్పాను కదా, ఆ టు ద అడ్రస్ ఏంటి అంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, జామియా హమ్దాద్ నగర్, న్యూ ఢిల్లీ 110062కి పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించినట్లయితే మీకు ఈ జాబ్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీ అడ్రస్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది హాల్ టికెట్. అండ్ దీని హాల్ టికెట్స్ ఎప్పుడు వచ్చాయి, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది అనేది కూడా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.